ఇక వివరాలకు వెళ్తే సమసమాజ సాధన నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన డాక్టర్ బాబు జగజ్జీవనరావు జీవితం ఆశయాలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవనరావు 119వ జయంతి వేడుకలను ఆదివారం ఉదయం స్థానిక లేడీస్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ హాజరై బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ డాక్టర్ బాబు జగజ్జీవనరావు 119వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బీహార్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి తన స్వయం కృషి పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని బాబు జగజ్జీవనరావుని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవనరావులు రాజ్యాంగం, ప్రత్యేక చట్టాల ద్వారా అందించి హక్కులను, సమాన అవకాశాలను బలహీన వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని మంచి పౌరులుగా ఎదగాలని, అదే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. స్వతంత్ర సమరయోధునిగా దేశ స్వేచ్ఛ కోసం స్వాతంత్ర అనంతరం వివిధ మంత్రి పదవులు చేపట్టి నవభారత నిర్మాణం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజా సంక్షేమం కొరకు పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ 50 సంవత్సరాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా కొనసాగి రికార్డు నెలకొల్పారని కొనియాడారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజా, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు నక్కా చిట్టిబాబు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వల్లూరు సత్యబాబు, కొండేపూడి ఉదయ్ కుమార్ ప్రసంగించి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవిత విశేషాలు, సేవలు, విజయాలను వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సెట్రా సీఈఓ అర్చన, ఎంఆర్ఓ, దళిత సంక్షేమ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబూజీ వారి విగ్రహానికి మన కాకినాడ నగరంలో ఆయన జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు సమాజంలో బలహీన వర్గాల హక్కులు వాళ్ళు పొందగలుగుతున్నారు. చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ వారు క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ లేబర్, డిఫెన్స్ మరియు ఇతర రంగంలో ఆయన తనకైనా ఒక పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు దళితులు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా కృషి చేసి రాజ్యాంగంలో వాళ్ళకు కల్పించబడిన హక్కుని వాళ్ళు పూర్తిగా వినియోగించడానికి కృషి చేశారు. ఆ గొప్ప మహానీయులు జయంతిని ఈరోజు మన నగరంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీయం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తాను. ఫస్ట్ పార్లమెంట్లో ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే ఫస్ట్ డిప్యూటీ పీఎంగా కూడా ఈయన చేశారు. సో ఈయన చరిత్ర ఏంటంటే 50 years ఆఫ్ పార్లమెంటేరియన్గా ఈయన నిలబడ్డారు. మరి 50 years ఆఫ్ పార్లమెంట్లో ఉన్నారు అంటే వాట్ మేడ్ హిమ్ టు బీ ఇన్ ద పార్లమెంట్ ఫర్ 50 years అని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఈయన ఎప్పుడూ కూడా పబ్లిక్తో ఎక్కువగా ఉండేవారు. మరి అందులో అప్రెస్డ్ పీపుల్ అంటే అణచిబడిపోయిన వారు ఎక్కువగా ఉండడంతో వీళ్ళకి న్యాయం చేయాలి అంటే నేను పార్లమెంట్లో ఉండాలి, చిరకాలం ఉండాలి అని చెప్పి ఆయన సంకల్పం తీసుకొని సో ఎవ్రీ టైం ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు రకరకాల చట్టాలు ఆయన తీసుకొచ్చారు. దీని ద్వారాగా మనకి ఏంటంటే జీవితంలో ఎదగడానికి అవసరమో అవన్నీ కూడా చట్టాల రూపంలో తీసుకొచ్చారు. మరి ఆయన జయంతిని మనం సమతా దివస్ అంటే ఈక్వాలిటీ డేగా పరిగణించుకుంటాం. మరి ఈక్వాలిటీ డే ఎందుకు వచ్చింది అంటే లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ మన సమాజంలో ఉన్నాయి. అది మనకి ఫైనాన్షియల్ అవనివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ అవనివ్వండి, లేదంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గాలి అంటే మనం ఇన్స్పిరేషన్గా నిలబడాలనే ఉద్దేశంతో బాబు జగజ్జీవన్ రామ్ గారు స్థిరంగా ఆయన లైఫ్ లాంగ్ పబ్లిక్ సర్వీస్ కోసం నిలబడ్డారు. అదే గతంలో ఉన్న చంద్రాజప్ప గారి ఆధ్వర్యంలో అదే రెవెన్యూ కాలనీలో శంకుస్థాపన చేయడం జరిగింది. మేము వేరేగా ప్రాంతాలు ఎత్తల్లి మా సొంత విషయాలు అయ్యా కలెక్టర్ వారు మా సొంతంగా మేము అడుగుతలేదు. మాకు మా చిరకాల వంచ రేపు జరగబోయే 14వ తారీఖున అంబేద్కర్ జయంతికి మీరు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించి ముందు ఏదైతే శంకుస్థాపన చేయడం జరిగిందో దాన్ని మరి మాకు అప్పట్లో కూడా
శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సైట్ కి 1,72,00,000 ఫండింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత అది మారొచ్చు కానీ కనుక మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కలెక్టర్ గారికి, నూతనంగా వచ్చిన కలెక్టర్ గారికి మా కాకినాడ జిల్లా తరపున స్వాగతం సుస్వాగతం. అయ్యా మా కోరిక పట్టి మీరు నెరవేరుస్తారని మేము ఆశిస్తూ ఏదైతే అంబేద్కర్ జయంతికి మరి 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉంటాం. మీరు చేసే ఆ మంచి పనికి మేమందరం కూడా అత్యంతం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.